14 సంవత్సరాల 23 రోజులున్న ఒక కుర్రాడు ఈరోజు చరిత్రను రాసేసాడు. కొన్ని కొన్ని థింగ్స్ అనుకోకుండా జరుగుతాయి, అనుకుని జరుగుతాయి. ఎవడు ప్లాన్ చేసి చేయలేడు. బట్ ఈరోజు జరిగింది అలాంటిదే. ఎప్పుడో 1989, 90వ సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ అరంగేట్రం చేసినప్పుడు 16 సంవత్సరాల కుర్రోడు అద్భుతం చేసాడన్నారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఊహకందని ఒక అద్భుతం జరిగింది. 14 సంవత్సరాల కుర్రాడు మార్చి 27, 2011 అంటే వరల్డ్ కప్ నెగ్గక 15 రోజుల ముందు పుట్టిన ఒక కుర్రాడు ఈరోజు 35 బాల్స్లో సెంచరీ కొట్టి మొత్తం ప్రపంచానికే షాక్ ఇచ్చాడు. లిటరల్లీ ఇలాంటి షాక్ కాదు. ఎందుకంటే వరల్డ్లో ఉన్న ఏ క్లాస్ ఇంటర్నేషనల్ బౌలర్స్ అందరినీ కొట్టాడు. మామూలు కొట్టుడు కూడా కాదు అది. పోనీ ఏదో ఫ్లూక్గా 1-2 షాట్స్ తగిలే అనుకున్నా, హీ కమిటెడ్ ఫర్ సిక్సెస్. 11 సిక్స్లు కొట్టాడు, 6 4లు కొట్టాడు. బహుశా న్యూ స్టార్ ఈజ్ అరైవ్డ్, కొత్త స్టార్ పుట్టాడు అనుకోవచ్చు. ఎందుకంటే తన వయసు 14 సంవత్సరాలు. 4 సంవత్సరాల అనుభవం గడించడానికి చూసినా కూడా 18 సంవత్సరాల ప్రాయానికే అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. తను ఒక 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి హీఈస్ బికమ్స్ ద నెక్స్ట్ కోహ్లీ ఇఫ్ హీ ప్లేస్ కంటిన్యూస్లీ. పృథ్వీశాల తన కెరియర్ని తను నాశనం చేసుకోకుండా ఉంటే నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్లో ద స్ట్రాంగెస్ట్ క్రికెటర్ ఈజ్ వైభవ్ సూర్యవంశీ. దట్స్ ఆల్ ఫర్ టుడే.